రాసి ఎవరిస్తున్నారు? అద్దంకి దయాకర్ కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఇస్తున్నారు. రక్తం చిందించమంటున్నది మీరు, రైతుల రక్తం చిందించమంటున్నది మీరు. రేపు ఎవరైనా రైతు నిద్రపోతా ఉంటే ఇంకొక రైతు, అమాయక రైతు, నిజంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రక్తం చిందించమని చెప్పి గొడ్డలతో నరికి ఆ రక్తాన్ని చిందించి నిజంగా ఏం నీళ్ళు వస్తలేవు అని అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? నిరుద్యోగులను ఎండ్రిని దాగమంటున్నది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే ఒక నిరుద్యోగి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడ చూడు అటెన్షన్ డైవర్షన్. నిజానికి హరీష్ రావు గారు గోదావరి నీళ్లను తెలంగాణలోకి డైవర్ట్ చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళేమో ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఆ గ్రహచార భవన్లో కూర్చొని ప్రతిరోజు అటెన్షన్ డైవర్షన్. ఒకసారి ఫార్ములా అయ్యి అంటావు, ఒకసారేమో క్షుద్ర పూజ అంటావు, ఒకసారి ఇంకోటి అంటావు. స్టఫ్ అయింది అసలు ఏమీ లేదు. ఈ 3 సంవత్సరాల్లో మీరు చేసింది సున్నా. మీరు ఏమీ చేయలేదు. అందుకొరకే మేము మళ్ళీ చెప్తున్నాం, మీకు దమ్ముంటే హరీష్ రావు గారు ఇచ్చిన లీగల్ నోటీస్కు పాయింట్ బై పాయింట్, పిన్ టు పిన్ సమాధానం ఇవ్వండి. లేకపోతే క్షమాపణ బహిరంగంగా చెప్పండి. అదేవిధంగా హిందూ సమాజానికి, సనాతన ధర్మానికి మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాల్సిందే. మూకాంబిక అమ్మవారిని పూజించిన వారందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. రంగనాథస్వామి దేవాలయానికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర భక్తులు అన్నారు. అఘోరా కాళీ మందిర్ దగ్గరికి పోయిన వాళ్ళందరినీ కూడా క్షుద్ర పూజలు అన్నారు. బాణామతి అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అంత్రతంత్రాలు అన్నారు. వీటన్నిటికి కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. నిజానికి మిమ్మల్ని చూసి ఆ అసురులు కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాను, రావణాసురుడు అని కూడా అనలేను నేను. వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళు నిజంగా చాలా మంచోళ్ళు. వాళ్ళను దుర్మార్గులు అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు. చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు చక్రవర్తులు. కానీ మిమ్మల్ని చూసి ఆ దయ్యాలు కూడా సిగ్గుపడుతుంటాయి. ఆ బేతాళుడు, దయ్యాలు, ఆ విఠలాచార్య సినిమాలో ఉండే ఆ విలన్ క్యారెక్టర్లు అందరు కూడా చీచి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత ఘోరమైన వాళ్ళ, ఇంత నీచులా, ఇంత నికృష్టులా అని ఫీల్ అవుతుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా చివరిగా, మహేష్ కుమార్ గౌడ్ గారు, సామా రామ్మోహన్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, బాత్రూంలోకి పోండి. ఎవ్వరు లేనప్పుడు బాత్రూంలోకి పోండి. ఆ అద్దంలో మీ మొహం చూసుకోండి. ఆ అద్దంలో ఉండే మీ ప్రతిబింబం మిమ్మల్ని చూసి గర్వపడితే మేము ఇంకోసారి మీరు మాట్లాడరా మీ ఇష్టం. ఒక్కసారి నిజంగా చెప్తున్నాను, మీరు మాట్లాడుతున్నది మీ గుండెల నుంచి వస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తున్న స్క్రిప్ట్ నుంచి వస్తుందా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, వాళ్ళలో వాళ్ళ బిడ్డలు 1 కోటి మంది బిడ్డలు మీరంటున్న యంగ్ ఇండియా స్కూళ్ళలో చదవబోతున్నారు, సోకాల్డ్ స్కూళ్ళల్లో. మీ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి, ఆయన ఏం సిలబస్ ఇస్తున్నాడు మీకు? క్షుద్ర పూజల సిలబస్ ఇస్తున్నాడా? తెలంగాణ తల్లిదండ్రులారా, మీ అందరికి కూడా చేతులు జోడించి నమస్తే పెట్టి చెప్తున్నా, మీ పిల్లలకు రేవంత్ రెడ్డి గారి పాఠశాలల్లో ఇస్తున్న హోంవర్క్ దయచేసి చెక్ చేసుకోండి. వీళ్ళు అంతరాల గురించి చెప్తున్నారా, తంత్రాల గురించి చెప్తున్నారా, లేకపోతే క్షుద్ర పూజల గురించి మాట్లాడుతున్నారా, బాణామతుల గురించి మాట్లాడుతున్నారా? మీ పిల్లలు రేపేమన్నా నిమ్మకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే తంగేడు పూలు పట్టుకొని వచ్చి, 2 మిరపకాయలు పట్టుకొని వచ్చి, లేకపోతే దబ్బనం పట్టుకొని వచ్చి ఏమైనా హోం భీం హ్రీం హ్రీం అని ఏమైనా మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతుంటే దయచేసి టీచర్లను నిందించకండి. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుల వారు, ఆ మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, వారి వెనక ఉండే ముఖ్యమంత్రి శ్రీ 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 రేవంత్ రెడ్డి ఆచార్య గారు, విఠలాచార్య గారు రేవంత్ రెడ్డి గారు, ఆ విఠలాచార్య, తెలంగాణ విఠలాచార్య రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే మన మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ జుగుప్సాగర అద్దంకి దయాకర్ గారు ఆ గుడుంబా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకు దయచేసి మీ పిల్లల హోంవర్క్ కూడా దయచేసి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరందరూ హరీష్ రావు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు, యావత్తు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశం, తూర్పు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క హిందువుకు, ప్రపంచంలో ఉండే అందరూ హిందువులకు, సనాతన హిందువులకు, మరి ముఖ్యంగా శివభక్తులకు మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మా రేణుకా ఎల్లమ్మ తల్లికి, కట్టమైసమ్మ తల్లికి, కాటమనేని స్వామికి, అదేవిధంగా సవారమ్మ తల్లికి, కంకాలమ్మ తల్లికి, పోలేరమ్మ తల్లికి, మా గ్రామ దేవతలకు, మా ఆదిశక్తి పరాశక్తి కాళీమాత అవతారాలైన ఈ తల్లులందరికీ కూడా
మీరు అర్జెంటుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆ మహంకాళి తల్లికి మీరు క్షమాపణ చెప్పాలి, మా బల్కంపేట ఎల్లమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి, మా పెద్దమ్మ తల్లికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ తల్లుల దగ్గరికి పోయి ఈ ప్రపంచంలో అందరూ సుఖంగా ఉండాలని పూజ చేసే ప్రతి ఒక్క భక్తుణ్ణి భక్తురాలిని మీరు ఘోరంగా అవమానించారు. మేము కూడా గాయపడ్డాం. దక్షిణ కాశీలో పుట్టిన బిడ్డగా, ఒక శివభక్తుడిగా నాకు కూడా చాలా బాధ అవుతుంది. మరి ఈ విషయాలు చెప్తూ మరొక్కసారి మరి ఇంకేమన్నా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. మరి హిందూ ధర్మ రక్షకులమన్న మరి బీజేపీ దేశం కోసం ధర్మం కోసం మేమే అసలైన ధర్మం అని వాళ్ళు ఏదో చెప్పుకుంటే వాళ్ళు, నేనైతే నమ్మను. వాళ్ళు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని వాళ్ళు రక్షిస్తున్నారంటే మాత్రం నేను నమ్మను. కానీ వాళ్ళు ఎందుకంటే రామ మందిర్లో స్కాండలు, ఇంకొక మందిర్లో స్కాండలు, ఈ స్కాండలు ఇవన్నీ కుంభకోణాలు అవన్నీ వీళ్ళు చేసుకుంటా వీళ్ళు ఇలా మరి మూకాంబిక అమ్మవారి మీద జరిగిన ఘోరమైన ఆరోపణ, అదేవిధంగా రంగనాథ స్వామి గారి మీద జరిగిన ఆరోపణ, కంచి కామకోటి పీఠాల మీద జరిగిన ఆరోపణ, ఆది శంకరాచార్యుడి మఠాలున్న ప్రాంతం మీద జరిగిన ఆరోపణ, ఈ ఆరోపణల మీద బీజేపీ స్పందిస్తుందని నేను అనుకోవట్లేదు. నేను అనుకోను. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఒకటే తానులో ముక్కలే. తెలంగాణలో వాళ్ళిద్దరు కూడా చెట్ట పట్టాలు వేసుకునే ప్రజల జీవితాలను కల్లోలం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా నాశనం కావాలని ఎవరైనా పూజలు చేస్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీలో చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ లోక కళ్యాణం కోసమే దేవుళ్ళ దగ్గరికి పోతుంది, శాస్త్రీయంగా బతకడానికి ప్రయత్నం చేస్తుంది, శాస్త్రీయ విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంది, వ్యక్తిగత విశ్వాసాలను గౌరవిస్తుంది. కానీ శాస్త్రీయమైన జీవన విధానం కోసం, శాస్త్రీయమైన విద్యా విధానం కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో నేను ఎన్నో గంటలు వారితో వాహనాల్లో ప్రయాణించినప్పుడు వాళ్ళ గురించి నేను ఒక్కటే నేర్చుకున్నా, తెలంగాణ 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 తెలంగాణ. తెలంగాణ ప్రజలు ఏం చేయాలి, నిరుపాధ సంఘం ఏం చేయాలి, యువతను ఎట్లా కాపాడుకోవాలి, గంజాయి మహమ్మారిని ఎట్లా పారదోలాలి, ఫీ రియంబర్స్మెంట్స్ ఎట్లా కొట్లాడాలి, ఈ రోడ్ల గురించి ఎట్లా మాట్లాడాలి, మనం రేపొద్దున వర్షన్ 3.0 రాబోయే తెలంగాణలో రోడ్ల గురించి ఏ విధంగా ఆలోచించాలి, మన ప్రాజెక్టుల గురించి ఏ విధంగా ఆలోచించాలి, మన బనక చర్యలను ఏ విధంగా ఆపాలి, తెలంగాణ నుంచి జల దోపిడీ ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆంధ్ర ప్రాంతపు ఏజెంట్ అయిన రేవంత్ రెడ్డి గారి నుంచి జల దోపిడీ ఏదైతే జరుగుతుందో దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టి మళ్ళీ ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ దోపిడీ దొంగల బంధనాల నుండి తెలంగాణ తల్లిని మరొక్కసారి విముక్తి చేసి ఈ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఏ విధంగా మళ్ళీ కాపాడుకొని ఒక ప్రపంచ పటంలో మళ్ళీ గొప్పగా నిలబెట్టాలన్నదే ఈ ఇద్దరు నాయకుల సాన్నిహిత్యంలో నేను గత 3